Okay, so hello everyone. A new lesson from geography, water resources. సో ఈ లెసన్లో జస్ట్ మనకు స్టార్టింగ్లో కొద్దిగా ఇంట్రడక్షన్ ఉంది ఇద్దరు పిల్లల మధ్యలో, పింకీ అండ్ చింటూ అని. సో వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఏం జరుగుతుంది అంటే అస్సాంలో వచ్చిన వరదల గురించి ఆ టీవీలో చూపెడుతున్న రిపోర్ట్స్ గురించి అడుగుతున్నాడు చింటూ పింకీతో. అండ్ దానికి పింకీ సమాధానం ఇస్తుంది, అవును చాలా బీభత్సాన్ని సృష్టించింది వరదలు, అస్సాంలో వచ్చిన వరదలు. అండ్ దాంతోపాటు వాటర్ ఇంపార్టెన్స్ కూడా తెలియజేస్తుంది పింకీ. సో వాటర్ ఎంత ఇంపార్టెంట్, వాటర్ అనేది లైఫ్, అండ్ చాలా సందర్భాల్లో వాటర్ అనేది చాలా డేంజరస్గా కూడా మారుతుంది వరదలు వచ్చినప్పుడు. అండ్ వాటర్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా తెలియజేస్తుంది పింకీ ఇక్కడ. సో వాటర్ తీసుకుంటే మనము దాహాన్ని తీర్చుకోవచ్చు, ఫుడ్ కుక్ చేసుకోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు. అండ్ వాళ్ళ ఫాదర్ పనిచేసే ఇండస్ట్రీలో కూడా, ఫ్యాక్టరీలో మిషన్స్ రన్ చేయడానికి కూడా వాటర్ అవసరం. అంటే మిషన్స్ని కూల్ చేయడానికి చాలా అవసరం ఉంటాయి, నీళ్లు బాగా వాడుతూ ఉంటారని చెప్తుంది. అండ్ దాంతోపాటు ఈ ఫ్యాక్టరీస్లో మిషన్స్ని రన్ చేయడానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్స్ నుంచి జనరేట్ అయ్యి వస్తుంది. సో హ్యూమన్స్ వాటర్ని బీభత్సంగా వాడేస్తున్నారు, అండ్ వాటర్ అనేది చాలా అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది అనేది మాత్రం అర్థమవుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. అండ్ లెసన్లో మీకు అందరికి అర్థమయ్యేది ఏంటిది అంటే 3/4 ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ ఈస్ కవర్డ్ బై వాటర్. అండ్ దాంట్లో ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది వాటర్ ఈజ్ ఓన్లీ ఫ్రెష్ వాటర్ అంటున్నారు ఇక్కడ. అంటే నేల మొత్తం చూస్తే మనము 3/4 అంటే 75% వాటరే ఉంది. కానీ ఆ 75% వాటర్లో కూడా జస్ట్ 2 to 3% ఆఫ్ వాటర్ ఓన్లీ ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్ అనేది ఏంటిది అంటే మనుషులు వాడుకోవడానికి, జంతువులు వాడుకోవడానికి, అంటే దాహాన్ని తీర్చుకోవడానికి, అండ్ పంటలు పండించడానికి, వంట చేసుకోవడానికి ఉపయోగపడే వాటర్ని మనం ఫ్రెష్ వాటర్ అంటాము. అండ్ రిమైనింగ్ వాటర్ మొత్తం సెలైన్ వాటర్, ఉప్పు నీళ్ళు, సముద్రంలో ఉన్న నీళ్ళు. అండ్ ఈ ఫ్రెష్ వాటర్ కూడా మనకు ఏమవుతుంది అంటే వర్షం రూపంలో నేల మీద పడ్డప్పుడు, నేల మీద నుంచి మళ్ళీ ప్రవహించుకుంటూ చెరువులలో, నదులలో చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ ఆవిరిగా మారి, ఎండ బాగా కొట్టినప్పుడు ఆవిరిగా మారి మళ్ళీ మబ్బుల రూపం దాల్చి మళ్ళీ వర్షం రూపంలో మళ్ళీ నేల మీదకి రావడం, ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం హైడ్రోలాజికల్ సైకిల్ అంటాం ఇక్కడ. అండ్ వాటర్ మొత్తం హైడ్రోలాజికల్ సైకిల్లోనే మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ వాటర్ని మనం ఇక్కడ చూస్తే రిన్యూవబుల్ రిసోర్స్ అని కూడా అనొచ్చు. అంటే ఇది రినీవ్ అవుతూ ఉంటుంది రోజు రోజుకి. అండ్ ఈవెన్ దో రినీవ్ అవుతున్నా కూడా 75% అంటే 3/4 వాటర్ నేల మీద ఉన్నా కూడా ఎందుకు మరి చాలా ప్రాంతాలలో మనకు నీటి కొరత అనేది కనబడుతుంది, వాటర్ స్కేర్సిటీ అనేది కనబడుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ 2025 అంటే ఆల్రెడీ 2025 వచ్చేసింది, సగం అయిపోయింది కూడా. 2025 ఆగస్ట్ క్రాస్ అయిపోయింది. బట్ ప్రెడిక్ట్ ఏం చేస్తున్నారు అంటే రాబోయే సంవత్సరాలలో 2 బిలియన్ పీపుల్ నీటి కొరతతో బాధపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. మరి ఈ నీటి కొరత అనేది ఎందుకు వస్తుంది చూద్దాం మనం ఇక్కడ. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇమేజ్ నేల మొత్తం చూసుకుంటే 75% ఆఫ్ ది వాటర్ ఉంది ఇక్కడ. కానీ ఈ 75% ఆఫ్ ది వాటర్ అనేది మనకు ఉపయోగంలోకి రాదు. ఇది ఓన్లీ ట్రాన్స్పోర్ట్కి మాత్రమే పనికి వస్తుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ఉప్పు నీళ్ళు, ఇవన్నీ సెలైన్ వాటర్. ఓన్లీ ఇక్కడ ల్యాండ్ మీద ఉన్న రివర్ వాటర్ అండ్ లేక్ వాటర్సే మనకు ఉపయోగంలోకి వస్తాయి. అండ్ దిస్ ఈజ్ వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్. సో వాటర్ స్కేర్సిటీ అనేది ఉంది కాబట్టి వాటర్ని మనం కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. కన్జర్వ్ చేయాలంటే వాటర్ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో చాలా తక్కువ శాతం, దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ మనకందరికీ తెలుసు 75% ఆఫ్ ది ఎర్త్ ఈస్ కవర్డ్ బై వాటర్, బట్ ఏ స్మాల్ పోర్షన్ ఈజ్ ఓన్లీ ఫ్రెష్ వాటర్. మరి ఈ ఫ్రెష్ వాటర్ కూడా ఏమవుతుంది, హైడ్రోలాజికల్ సైకిల్లో తిరుగుతూ ఉంటుంది. నేల మీద నుంచి ఆకాశంలోకి, ఆకాశం మీద నుంచి నేల మీదకి, వర్షం రూపంలో, ఆవిరి రూపంలో తిరుగుతూ ఉంటుంది. మరి వాటర్ స్కేర్సిటీ ఎందుకు కనబడుతుంది? డిస్పైట్ అబండెన్స్ వాటర్, అంటే పుష్కలమైన నీళ్ళు ఉన్నాయి నేల మీద, కానీ టోటల్ ఉన్న నీళ్ళని మనకు వాడకంలోకి రావు. ఓకేనా. స్కేర్సిటీ అనేది అరైజ్ అవుతుంది, నీటి కొరత అనేది కనబడుతూనే ఉంది. ఎందుకంటే చాలా ఓవర్ యూజ్ జరుగుతుంది, వాటర్ని మనం ఓవర్ యూజ్ చేసేస్తున్నాము. అన్ఈక్వల్ యాక్సెస్, అవసరం ఉన్న వాళ్ళకి కాకుండా అవసరం లేని వాళ్ళకే వాటర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది. పొల్యూషన్ ఒకటి పెరిగిపోతూ ఉంటుంది. పాపులేషన్ గ్రోత్ కూడా పెరుగుతుంది. 150 కోట్ల జనాభా అయిపోయింది భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా కూడా జనాభా పెరుగుతుంది. అర్బన్ ఏరియాస్లో మనం చూస్తూ ఉంటాం ఓవర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వాటర్ జరుగుతూ ఉంటుంది. నీళ్లను బాగా యూటిలైజ్ చేస్తూ ఉంటారు. ఓవర్ ఎక్స్ట్రాక్షన్, నేల తల్లిలో నుంచి, అంటే నేల నుంచి లోపల నుంచి మనం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వాటర్ బాగా చేస్తున్నాం. ఒకప్పుడు బావి తవ్వినప్పుడు 10 ఫీట్లో 20 ఫీట్లో తవ్వేది. ఇప్పుడు 300, 400, 500, 600 ఫీట్లకు బోరింగ్లు వేసేస్తున్నారు. బోర్ బావిలు వేసేసి వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. గ్రౌండ్ వాటర్ ఓవర్ యూటిలైజేషన్ జరుగుతుంది. దాంతోపాటు పొల్యూషన్ కూడా సిటీస్లో, టౌన్స్లో
పెరిగిపోతుంది. వాటర్ స్కేర్సిటీ ఎందుకు కనబడుతుంది? కాజెస్ ఏంటి అంటే ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ వాటర్. అతిగా దాన్ని వాడుకుంటున్నాము. అగ్రికల్చర్‌లో కానీ, ఇండస్ట్రీలో కానీ పొల్యూషన్ చేసేస్తున్నాం. వాటర్‌లో మనము ఆహ్, ప కాలుష్యాన్ని పెంచేస్తున్నాము. డొమెస్టిక్ ఏరియాస్‌లో కూడా కాలుష్యం పెరగడమే కాకుండా ఇండస్ట్రియల్ ఏరియాస్‌లో ఎలాగూ ఉంది. అగ్రికల్చర్ ఏరియాస్‌లో కూడా కాలుష్యం పెరుగుతుంది. అంటే పంట పొలాలు పండించే చోట యుటిలైజ్ చేస్తున్న కెమికల్, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఇవన్నీ నేల మీద పడ్డప్పుడు అవి వర్షం కారణంగా వర్షం నీళ్ళతో కలిసి మళ్ళా చెరువులలో, నదులలో చేరుకుంటా ఉంటుంది. పొల్యూషన్ జరుగుతా ఉంది. అండ్ అన్‌ఈక్వల్ యాక్సెస్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్‌ని అన్‌ఈక్వల్‌గా కూడా యుటిలైజ్ చేసేస్తున్నాం మనం. మరి దీన్ని తగ్గించడానికి, దీన్ని కన్జర్వ్ చేయడానికి ప్రభుత్వం కొన్ని ప్రోగ్రామ్స్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి ప్రోగ్రామ్స్‌లో అటల్ భూజల్ యోజన అని ఒక ప్రోగ్రామ్. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటిదంటే వాటర్‌ని కన్జర్వ్ చేయడం అండ్ వాటర్ కొరత ఎక్కడెక్కడైతే ఏరియాస్‌లో ఉందో ఆ ఏరియాస్‌కి వాటర్ సరఫరా చేయడం. అండ్ జల్ జీవన్ మిషన్ అనే ప్రోగ్రామ్‌ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిది అంటే రూరల్ ఏరియాస్‌లో నివాసం ఉంటున్న వాళ్ళకు పైప్ లైన్స్ వేసి వాటర్‌ని సప్లై చేయడం. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటిది అంటే వ్యవసాయదారులకు నీటి సరఫరా చేయడం. ఓకేనా. మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్‌ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద నదుల మీద డ్యామ్స్‌ని కట్టేసి ఓకేనా. ఆ డ్యామ్స్‌ని మల్టీపర్పస్ యుటిలైజేషన్‌కి వాడుకోవడం కూడా జరిగింది. ఇరిగేషన్ మెయిన్‌గా డ్యామ్స్ కట్టేసి ఓకేనా. దాని ద్వారా కెనాల్ కనెక్షన్స్ చేసేసి వాటర్ సప్లై చేయడం. ఎలక్ట్రిసిటీ జనరేషన్, హైడ్రో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే ప్రయత్నం చేయడం. ఫ్లడ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం. వాటర్ సప్లైని ఇంప్రూవ్ చేయడం. రిక్రియేషన్‌లకి కూడా వాడుకోవడం. రిక్రియేషన్ అంటే జస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ లాగా మార్చుకోవడం అనేది జరిగింది. సో, ముఖ్యంగా మనం భాక్రా నంగల్ ప్రాజెక్ట్ చూస్తాం మనం సట్లెజ్ అండ్ బియాస్ రివర్ మీద. హీరాకుడ్ డ్యామ్ చూస్తాం మనం మహానది రివర్ మీద. సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా రివర్ మీద మనం చూస్తాం మనం ఇక్కడ. అండ్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన అటల్ భూజల్ యోజన గురించి చూద్దాం కొద్దిగా. ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్. గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ మేనేజ్‌మెంట్‌ని చేయడానికి అంటే భూగర్భ జలాలను నష్టపోకుండా చూడడానికి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ స్ట్రెస్డ్ ఏరియాస్ ఇన్ ఇండియా. అంటే ఎక్కడెక్కడైతే నీటి కొరత ఉన్నదో ఆ ప్రాంతాలకు నీళ్ళని సప్లై చేయడానికి ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు. దగ్గర దగ్గర 8,220 గ్రామ పంచాయత్స్‌ని కవర్ చేశారు. 229 అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఉంటాయి దీంట్లో. 80 డిస్ట్రిక్ట్స్ వస్తాయి. టోటల్‌గా 7 స్టేట్స్ కవర్ చేస్తారు దీంట్లో. గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్. అండ్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 7 స్టేట్స్ 37% ఆఫ్ ది వాటర్ స్ట్రెస్డ్ ఏరియా. భారతదేశంలో ఉన్న నీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాలలో 37% ఈ ప్రాంతంలోనే ఉంది. ఓకేనా. సో, ఇక్కడున్న వాళ్ళకు వాళ్ళ అలవాట్లను మార్చడం, నీళ్లను కన్జర్వ్ చేసే విధానాలు నేర్పించడం, ఆ వ్యవసాయం చేసే పద్ధతులను మార్చుకునే విధంగా ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే. దెన్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేసి దాని యొక్క అడ్వాంటేజెస్ ఏందో చూద్దాం మనము. ఇది అగ్రికల్చర్‌ని సపోర్ట్ చేసేదందుకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ కొరకు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి ముఖ్యంగా హైడ్రో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అర్బన్ ఏరియాస్‌కి ఆ వాటర్ సప్లై చేయడానికి కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. కానీ దీని కారణంగా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. నష్టాలు ఏంటి అంటే ఎకలాజికల్ డ్యామేజ్ జరుగుతుంది ఇక్కడ. ప్రకృతి దెబ్బతినే అవకాశం కనబడుతుంది. పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అండ్ డ్యామ్స్ కట్టినప్పుడు అక్కడ నివాసం ఉంటున్న ప్రజలందరూ డిస్‌ప్లేస్ కావాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితులలో మనం చూస్తున్నాం గదా! వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు వరదలు ఎక్కువొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇదే కాకుండా అక్వాటిక్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. అంటే ఆ నీళ్ళలో ఉంటున్న యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటి లైఫ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఏం జేయాలంటే మనము అడ్వాంటేజెస్ చూసుకుంటూ అటు డిసడ్వాంటేజెస్ కూడా చూసుకుంటా ట్రెడిషనల్ వేస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ మెథడ్స్‌ని ఫాలో చేయాలి. అండ్ దీంట్లో మనం చూస్తే యాన్షియంట్ హైడ్రాలిక్ సిస్టమ్స్ మన భారతదేశంలో రాజుల కాలంలో కట్టించిన వాటి మీద చూస్తే మనము శృంగవెరపుర శ్రింగవెరపుర గంగా ఫ్లడ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అనాది కాలంగా రాజుల కాలంలో కట్టించడం జరిగింది. భూపాల్ లేక్ ఒక పెద్ద లేక్‌ని తవ్వించడం జరిగింది 11th సెంచరీలో. హౌస్ కాస్ట్ ట్యాంక్ ఢిల్లీ ఓకేనా 14th సెంచరీలో ఇది కట్టించడం జరిగింది. సో, ఇలా మనము ప్రకృతిని కాపాడుకుంటూ, పర్యావరణాన్ని కాపాడుకుంటూ, ప్రజలను కూడా కాపాడుకుంటూ, ఇటు వాటర్ సప్లై చూసుకునే విధానాన్ని మనం పాటించాల్సి ఉంటుంది. సో, ఒకవేళ మనం ఇలాంటి సిస్టమ్స్‌ని ఫాలో చేయాలంటే అనాది కాలంగా భారతదేశంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది జరుగుతుంది. సో, మనం రాజస్థాన్‌లో అండ్ షిల్లాంగ్ రీజియన్‌లో చూస్తే అక్కడున్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ కట్టుకుంటున్నారు. ఇలా నీళ్ళు
వర్షం పడ్డప్పుడు ఇంటి మీద పడ్డ నీళ్ళను ఏం చేస్తారంటే ఇలా పైప్‌లైన్ ద్వారా నీళ్ళను లోపలికి అంటే ఒక ట్యాంక్ లాంటిది కట్టేసి దాంట్లో స్టోర్ చేసుకొని తర్వాత అవసరం ఉన్నప్పుడు వాడుకుంటా ఉంటారు ముఖ్యంగా. అండ్ ఇదే కాకుండా ఇలాంటి సిస్టమ్ ఆఫ్ వాటర్ యూటిలైజేషన్‌ని గుల్స్ అండ్ కుల్స్ అంటాం మనం హిమాలయాస్‌లో. ఖాదిన్స్ అండ్ జోహార్స్ ఇన్ ఆరిడ్ రీజియన్ రాజస్థాన్ ప్రాంతాల్లో చెప్తాం మనము. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అనేది మనకు రూరల్ ఏరియాస్‌లో బోత్ అర్బన్ ఏరియాస్‌లో ఫాలో చేస్తాం మనం. అండ్ ఇదే కాకుండా హిమాచల్ ప్రాంతం మా నార్త్ ఈస్టర్న్ రీజియన్‌లో ముఖ్యంగా మేఘాలయ రీజియన్‌లో బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్‌ని ఫాలో చేస్తారు. ఇది దగ్గర దగ్గర 200 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ యూజింగ్ బ్యాంబూ పైప్‌లైన్స్. ప్లాస్టిక్ పైప్‌లైన్స్ కాకుండా బ్యాంబూని సగంగా కట్ చేసి కొండల మీద పడ్డ నీళ్లను అలా వర్షం నీళ్లను అలా పైప్‌లైన్స్ ద్వారా సప్లై చేసుకొని నీటి కొరత నుంచి బయటపడే ప్రయత్నం చేస్తా ఉంటారు. సో, ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు దాని ద్వారా అడ్వాంటేజెస్ తక్కువున్నా కూడా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దాంట్లో. ముఖ్యంగా వరద నీళ్ళొచ్చినప్పుడు వరద నీళ్ళతో పాటు ఇగో ఇలా మట్టి కొట్టుకొచ్చి, రాళ్ళు రప్పలు కొట్టుకొచ్చి సెడిమెంటేషన్ అనేది జరిగి డ్యామ్స్‌కి డ్యామేజ్ చేస్తా ఉంటుంది. హాబిటాట్ డిస్ట్రక్షన్ అక్కడున్న యానిమల్స్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ కానీ డిస్ట్రక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ దెబ్బతింటా ఉంటుంది. అండ్ ముఖ్యంగా సాయిల్ డిగ్రేడేషన్ భూమి అంటే సాయిల్ కూడా మట్టి కూడా డిగ్రేడ్ అవుతా ఉంటుంది. డికంపోజ్ అయిపోతా ఉంది ఇక్కడ. అండ్ దాంతో పాటు పొల్యూషన్ కూడా బాగా పెరిగిపోతా ఉంటుంది ఇక్కడ. అండ్ సోషల్ ఇంపాక్ట్ సమాజం మీద ప్రభావం గనుక చూస్తే ప్రజలు డిస్‌ప్లేస్ కావాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ ప్రాంతాలను వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. లాస్ ఆఫ్ లైవ్‌లీహుడ్ చాలా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతా ఉంటారు. డ్యామ్స్ కారణంగా ఫ్లడ్డింగ్ కూడా జరుగుతుంది. ఓకేనా. చాలా సందర్భాల్లో వరదలు బాగా బీభత్సాన్ని సృష్టిస్తా ఉంటాయి. హెవీ రెయిన్‌ఫాల్ జరిగినప్పుడు జస్ట్ లైక్ ప్రెజెంట్‌లీ ఇప్పుడు హిమాలయాస్‌లో కానీ, జమ్మూ కాశ్మీర్‌లో కానీ, తెలంగాణ ప్రాంతంలో కానీ ఇలా జరుగుతుంది. సో, ఫైనల్‌గా ఈ లెసన్‌లో మనము జస్ట్ షార్ట్‌కట్‌లో గనుక చూస్తే ఏం అర్థం చేసుకునే ప్రయత్నం చేశామంటే వాటర్ కన్జర్వేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ. అంటే ఫుడ్ సెక్యూరిటీ కొరకు మనకు వాటర్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు హెల్త్‌ని కూడా కాపాడుకోవడానికి వాటర్ కన్జర్వేషన్ అవసరం. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడడం కూడా ఎంతైనా అవసరం అనేది తెలుస్తుంది. అండ్ ఇలా చేయడానికి మనం బోత్ ట్రెడిషనల్ మెథడ్స్ అండ్ మోడర్న్ మెథడ్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్‌ని ఫాలో చేయాలి. అంటే పర్యావరణాన్ని నష్టపరచకుండా, జనాలను నష్టపరచకుండా మనము ట్రెడిషనల్ వేస్‌ని కూడా ఫాలో చేసుకుంటూ మోడర్న్ వేస్‌ని కూడా ఫాలో చేయాలి. అండ్ చాలా ఎంఫసైజ్ దేనికి అంటే ఇంపార్టెన్స్ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే వాటర్ కన్జర్వేషన్‌కి ఇవ్వాలి. ఎందుకంటే వాటర్ ఈజ్ లైఫ్. వాటర్ ఈజ్ హెల్త్ అండ్ వాటర్ ఈజ్ ఫుడ్ సెక్యూరిటీ అని చెప్తున్నాం కాబట్టి దీంట్లో ప్రభుత్వాలు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఒక బ్యాలెన్స్ రకమైన డెవలప్‌మెంట్ దిశకు వెళ్తూ పర్యావరణాన్ని రక్షించుకునే దిశగా మనం పనిచేయాల్సి ఉంటుంది. ఓకే.